అడిగిన డిమాండ్లు తీర్చకపోతే ధర్నాలు రాస్తారోకోలు చేస్తారు. అడిగినవన్నీ కాకున్నా మనసు నిమ్మలం చేసేటి ముచ్చట చెప్తే పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తారు కార్మికులు. అగో అట్లనే ఓ 10 వద్దుల సంధి జీతాలు పెంచాలని ధర్నాలు చేస్తున్న సినిమా కార్మికులు ఇవాళ సీఎం సార్కు పాలాభిషేకాలు చేసిర్రట. మరి గా ముచ్చటేందో అంతా అరుచుకొని వద్దాం పారి. అడువాడి ఇడువాడి 16 రోజులైంది సినిమా కార్మికులు చేస్తున్న ధర్నాకు. అయినా అసలు దేవతలేదు ముడి పడతలేదు. పెద్ద మనిషి చిరంజీవి సారు అటు సినిమా నిర్మాతలతోని ఇటు సినిమా కార్మికులతోని మాట్లాడిండు. మల్లోపాలి మాట్లాడతాడట కూడా. అయినా వాళ్ళ డిమాండ్లు తీర్చేది దానక పనులకు వచ్చేది లేదు, సినిమా షూటింగ్లు నడిచేది లేదన్నట్టు పట్టుబట్టి కూర్చుంటారు అన్నట్టు కార్మికులు. మరి ఏమనుకురో ఏమో గానీ వాళ్ళు ధర్నా చేసేటి కాడ సీఎం సారి ఫోటోకు పాలాభిషేకాలు చేసిరు గీతేలుగా. ఆడంక తమ్మారెడ్డి భరద్వాజ సారి మాట్లాడుకుంటా గిట్ట అన్నాడు. ఏ ఫెడరేషన్ సభ్యుడు కానీ, ఏ ఫెడరేషన్ నాయకుడు కానీ, ఏ యూనియన్ నాయకుడు కానీ ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు 10 మందిని పెట్టుకోమని డబ్బులు మళ్ళీ అగ్గొట్టి అప్పులు పెట్టాల్సి వస్తుంది. సో చిన్నవాళ్ళని మీరు వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. కంపల్సరీగా మిమ్మల్ని పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళని బతకనివ్వండి, మనం బతుకుదాం, వాళ్ళు బతకాలి. ఇంతే, ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను మీతో ఎప్పుడైనా ఉంటాను, ఇలాగే ఉంటాను. అగనాట జీతభత్యాలు పెంచాలనేది ముచ్చట అందరికి అనుకున్నదే గాని కచ్చగట్టి పెంచకుండా ఆలస్యం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. అవు రెక్కాడితేనే డొక్కాడే బతుకులు. మరి ఇన్నొద్దులు పని లేకుంటే వాళ్ళకు మాత్రం ఎట్టెళ్తుంది సారు. మా కార్మికులు లాంటి వాళ్ళకి ఏం తెలియదు. మా కార్మికులకు కావాల్సింది కష్టం పడ్డదానికి ప్రతిఫలం కావాలంతే. వేల మంది కార్మికులను బతికించి అందరి కుటుంబాల్లో సస్యశ్యామలంగా బతికే విధంగా మీరు ఉండాలని మా యొక్క కోరిక. గిట్ట అందరు చెప్పేది ఒకటే మాట. ఎక్కువ తక్కువ ఉద్యోగ ఖర్చులు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారు, సినిమా హీరోలకు కోట్లు ఇస్తున్నారు, రెక్కల కష్టం చేసేటి కార్మికుల కడుపు కొడుతున్నారు. ఎవరు మాట్లాడినా ఇదే మాట. అంతేకాదు నిండా నెల మొత్తం కూడా పని దొరకలేదట వాళ్ళకు. సగం పని చేసుడేనట. గట్టిగా మాట్లాడితే గవర్నమెంట్ వాళ్ళకి అక్కర్లేని పంచాయతీ ఇది. కానీ సీఎం సార్ ఫోటోకు పాలాభిషేకాలు చేసిరంటే సార్ పంచాయతీ దింపమంటులేమో. మరి చూడాలే ఇప్పటికన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా దీని మీద నజర్ చేసి పంచాయతీని ఏమన్నా దింపుతారో లేదో అనేటిదిగా.